ముఖ్యమైన ప్రార్థనలోకి వెళ్దాం. ఎవ్వరు వెళ్ళొద్దు బయటికి. ఈ ప్రార్థనలో, ముగింపు ప్రార్థనలో దేవుడు ఒక బలమైనటువంటి కార్యం చేస్తాడు. దేవుడు ఇప్పుడు నువ్వు దర్శిస్తాడు కనుక అందరు లేచి నిలబడండి. ఎవ్వరు పక్కకి వెళ్ళొద్దు. పరిశుద్ధత కావాలి. పాస్టర్ గారి వల్ల నాతో మాట్లాడాలి. అభిషేకం కావాలి. ఏ కోరికలు కోరద్దు. పరిశుద్ధతను సంపాదించుకుంటే మొత్తం వచ్చేస్తాయి నీకు. దేవుని కోరికది, దేవుని మనసులో ఉన్న కోరికది. హృదయం అందరూ తెరచుకోండి మీ హృదయాన్ని. నిజమే దేవా, నేనేం సంపాదించుకుని ఎన్ని సంవత్సరాలు, మా బీరువాలు ఏం లేవు, జోబులు ఏమి లేవు, బ్యాంకులు ఏమి లేవు, మా సంపాదన మాకే తినడానికి రావట్లేదు. నేను పరిశుద్ధున్నైతే, నేను పరిశుద్ధత కోసం ప్రయాసపడితే ఎవరు కోరికలు కోరకండి. దేవా, నాకు పరిశుద్ధత కావాలయ్యా. ప్రభువా, నా బిడ్డలు పరిశుద్ధులు కావాలయ్యా. నా భార్య పరిశుద్ధులుగా ఉండాలి. నా భర్త పరిశుద్ధులుగా ఉండాలి. పుట్టబోయే బిడ్డలు పరిశుద్ధులుగా, తరతరాలు పరిశుద్ధులు కావాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. మీ హృదయాలు తెరవండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి దిగి వస్తున్నాడు. ఎవరు నిర్లక్ష్యం ఉండదు. ఎవరు ఆలోచనగా ఉండదు. పవిత్రాత్మలు, దురాత్మలు, దొంగతనం హత్యను నాశనం చేసే యేసు ప్రభువు చేసిన ఆ దొంగలు, పరలోకం నుంచి పడిపోయిన ప్రధానులు, అధికారులు, ప్రస్తుత నిందకారు శక్తులు, వారిపడల సమూహం, ఆది సర్పం, ఘట సర్పం, లూసిఫర్, నేను పరిశుద్ధులుగా కాకుండా శోధన చేస్తున్నప్పుడు దేవుడు మన మధ్యకు వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు చేతులు చాస్తున్నాడు. నాతో కూడా పాడండి. స్తుతులు ఘన స్తుతులు నీకే మతిలో నా తండ్రి. దేవుడికి స్తుతి ఆరాధన చాలా ఇష్టం. ఎవరు కళ్ళు తెరవద్దు, చప్పట్లు కొడుతూ స్తుతి ఆరాధనలో ఏకీభవించండి. ఒక మాట అందరూ ఒకసారి కళ్ళు తెరవండి. ఈ మధ్యలో నాకు కొంచెం రూట్ ఇవ్వండి. మీ మధ్యకి దిగొస్తా ప్రార్థన చేసుకుంటూ. ఈ ఆరాధనలో మధ్యలో నాకు సెంటర్లో కొంచెం దారి ఇవ్వండి. సెంటర్ ఒక్కసారి కొంచెం పక్క జరగండి చాలు. సెంటర్లో ప్లీజ్. ఈ ఆరాధన చేస్తున్నప్పుడు మీ మధ్యకు వస్తా ప్రార్థన చేసుకుంటూ. తర్వాత ప్రత్యేకమైన నేను మీ మధ్యకు వస్తా. సెంటర్లో దారి ఇవ్వండి. నన్ను చూడండి ఒకసారి. సెంటర్లో దారి ఇవ్వండి. మీకే నేను నిలబడిన రూట్కి సెంటర్లో దారి ఇవ్వండి. స్ట్రైట్గా పైకి ఆ లాస్ట్ వరకు, ఆ లాస్ట్
కడగండయ్యా, వచ్చిన ప్రతి వ్యక్తి వట్టి చేయడంతో వెళ్ళకూడదయ్యా. ప్రతి బిడ్డ మీదకి యేసయ్య రక్తాన్ని ఒక్కొక్క బిడ్డ మీదకి యేసయ్య రక్తం పంపుతున్నాడు. ఒక్కొక్క బిడ్డ మీదకి యేసయ్య రక్తం, ఒక్కొక్క ఒంట్లోకి యేసయ్య రక్తం. ఏ ఇంట్లో ఒంట్లో దురాకుందో, ఏ ఇంట్లో ఒంట్లో దురాకుందో ప్రతి దురాత్మను ఆజ్ఞాపిస్తున్నా, ప్రతి చీకటి శక్తిని ఆజ్ఞాపిస్తున్నా. ప్రభా మీరు తాకండి అయ్యా. ప్రభా ఎవరిలో పరిశుద్ధత లేదు, దురాత్మ ఉందో, చీకటి శక్తి ఉందో, ఎవరి ఒంట్లో చీకటి ఒక్కొక్కరి మీదకి దురాత్మలరా, చీకటి శక్తులరా, దయ్యములరా, భూతములరా, పిశాచములరా, దొంగతనం హత్య నాశనం చేస్తున్న దురాత్మ ఇప్పుడే యేసు నామములో నిన్ను గద్దిస్తున్నా, ఆజ్ఞాపిస్తున్నా. ఏ ఇంట్లో ఉన్నావు, ఏ ఒంట్లో ఉన్నావు, రావాలి త్వరగా. ఏ ఇంట్లో ఉన్నావు, ఏ ఒంట్లో ఉన్నావు, రావాలి బలిపీఠం కాడికి. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. అబ్బాయిలో ఉన్నావా, అమ్మాయిలో ఉన్నావా, యవనస్తులో ఉన్నావా, ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. యవనస్తుల్లో ఉన్నావా, అమ్మాయిలో, అబ్బాయిలో జుట్టు పట్టుకొని లాక్కొస్తున్నాడు దేవుడు. ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్మ అగ్ని, దహించు అగ్ని నిన్ను తీసుకొని వచ్చును గాక. రక్తమును కంచగా వేస్తున్నా, పరిశుద్ధాత్మ అగ్ని కంచగా వేస్తున్నాను. ఫైర్ 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 ఫైర్. ప్రభా ఒక్కొక్కరిని తాకండి, ఒక్కొక్కరిని తాకండి అయ్యా, ఒక్కొక్కరిని ముట్టండి అయ్యా. బలిపీఠం ఇక్కడ ప్రార్థన చేస్తుంది, లాక్కోరండి అయ్యా. ఫైర్. యవనస్తుల్లో ఉన్నావా, యవన బిడ్డల్లో ఉన్నావా, స్తోత్రం స్తోత్రం. బట్టి యేసు రక్తములో ఉన్న ప్రభావాన్ని బట్టి వారు పరిశుద్ధులుగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇప్పుడే యేసులో పీడిస్తుందో ఏ రోగమైనా, ఏ వ్యాధైనా, ఇప్పుడే యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. రావాలి, యేసు నడు మీద కాలు తొక్కుతున్నాను. ఏ దురాత్మనైనా, ఏ చీకటి శక్తి అయినా, ఏ మాంత్రిక శక్తి అయినా తల మీద కాలు
చేతుల పైకెత్తండి. ప్రార్థన. దయల తండ్రి, కృపగలైన పరిశుద్ధుడా, మాకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చావు. పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చావు. పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చావు. మేము పరిశుద్ధత కోసం, మానవ జాతి పరిశుద్ధత కోసం మీ ప్రియకుమార్ని యొక్క ఈ లోకానికి పంపి మీరు మార్చకపోతే పని అవ్వదు నాయన. మీ దాసుని మరుగుపరిచి ఇంతసేపు వాక్యమును సాక్ష్యమును వినిపించావు. సృష్టిలో బలమైన సేవను గురించి బయలుపరిచావు, చెప్పించావు నాయన. సౌలును పౌలుగా మార్చినట్లు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినట్లు ఇప్పుడు మార్చాలనయ్యా. వాళ్ళను పరిశుద్ధులుగా మార్చండి అయ్యా. పరిశుద్ధాత్మదేవా, ఎవరు కళ్ళు తెరవద్దు. చేతుల పైకెత్తి పరిశుద్ధాత్మదేవుని అడగండి. నీ మీదకి, నీ కుటుంబం మీదకి పరిశుద్ధతను, పరిశుద్ధాత్మను పంపుతాడు. యేసయ్య రక్తం, యేసు రక్తం. ఇంత పని లేదు. ఎన్ని రాత్రులు ఎన్నో పని చేసుకున్నాం, ఎన్ని రాత్రులు హాస్పిటల్లో పడిన్నాం. మనకు దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలి. దేవుని పరిశుద్ధత కావాలి, పరిశుద్ధాత్ముడు కావాలి. మనం దేవుని దగ్గర టైం మెయింటైన్ చేయడం కాదు. రాత్రంతా మన కోసం ప్రార్థన చేశాడు. మన కోసం మనం పరిశుద్ధులుగా ఉండడానికి, మన బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి, మన ఇల్లు పరిశుద్ధులుగా ఉండాలి, మన పిల్లలు తరతరాలు పరిశుద్ధులు కావాలి. పరిశుద్ధాత్మదేవా రండయ్యా, రండయ్యా, కుర్బానిపాలెం గ్రామంలో పోవాలి, పోవాలి, ఆస్తికర్తలుగా చెయ్యాలి. పరిశుద్ధులైతే ఆస్తికర్తలుగా మారుస్తారు నాయన. ప్రభా, రోగంతో బాధపడుతున్నారా? మరణం మీద మరణం జరుగుతుందా? ఎంత సంపాదించినా రూపాయి మిగలట్లేదా? ఏదో ప్రభా, ఏదో ఒక గ్రామమే కాదు, ఈ గ్రామంలో చర్చికి రానోళ్ళు, విగ్రహారాధకులు, దేవుడు అంటే అసహించుకునేవారు, దేవా బైబిల్ అంటే అసహించుకునే వాళ్ళు, మరి వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. పిల్లలు మాట వింటలేదేమో, ఎంత సంపాదించిన అప్పుల బాధలతో ఉన్నారేమో, ఎన్నో రోగం పోతే రోగం, బాధ పోతే బాధ, అవమానం పోతే అవమానం. యవనస్తులు తాగుడుకు బానిసైనారేమో, దేవుణ్ణి దూరమైపోయారేమో. ప్రభువా, ట్రాక్టర్లు వచ్చాయి, ఆటోలు వచ్చాయి, మరి రకరకాలుగా ఎంతో దూరం నుంచి వచ్చారు నైనా. వాళ్ళందరూ పట్టుకుండయ్యా, ముట్టండయ్యా, ముట్టండయ్యా, ముట్టండయ్యా. స్వస్థత లేని వారికి స్వస్థత, రక్షణ లేని వారికి రక్షణ, రాకడ సిద్ధపాటు లేని వారికి రాకడ సిద్ధపాటు, బాప్తిసం లేని వారికి బాప్తిసం, పరిశుద్ధాత్మ లేని వారికి పరిశుద్ధాత్మ, వాక్యం లేని వారికి వాక్యం, స్వస్థత లేని వారికి స్వస్థత. సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయని గాక. ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు కలుగుతవద్దు. ఆమేన్, ఆమేన్. ఎవరు కలుగుతవద్దు. దేవాని చిత్తమైతే వీళ్ళ కనబడుము. దేవుని దర్శనం కోసం, దేవుని ప్రత్యక్షత కోసం కొద్దిసేపు కనిపెట్టు. నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా ఇప్పటి వరకు నీతో మాట్లాడలేదేమో, ఇంతవరకు నీకు కనబడలేదేమో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు, ఇప్పుడు నీతో మాట్లాడతాడు. నిర్లక్ష్యంగా ఉండొద్దు, కనిపెడదాం. కనిపెట్టి ప్రార్థన.